వెల్కమ్ టు అవర్ స్టైల్ కార్నర్. ఇవాళ మనం ఆరి వర్క్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఎంబోజ్డ్ బీడ్స్ లోడింగ్ స్టిచ్ ఎలా వేయాలో నేర్చుకుందామండి. ఇలా ఒక సర్కిల్, ఒక స్ట్రెయిట్ లైను నేను ఈ రోప్కి గ్లూ అప్లై చేసుకొని ఇలా అంటించేసుకున్న తర్వాత జిగ్జాగ్ స్టిచ్ని వేసి రెడీగా ఉంచానండి. ఇప్పుడు మనం బీడ్స్ని ఎలా లోడ్ చేయాలనేసి ఈ వీడియోలో నేర్చుకుందామండి. ఫస్ట్ 2 తీసుకోవాలి. స్ట్రెయిట్గా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం కదా స్టిచ్. ఒక షార్ట్ చైన్, ఒక లాంగ్ చైన్. అలానే స్టార్టింగ్ ఈ కార్నర్లో 2 బీడ్స్ని ఇలా చైన్ స్టిచ్ వేసుకోవాలి. థ్రెడ్ని మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి రిటర్న్ తీసుకొచ్చేసి ఇక్కడ మళ్ళీ ఒక షార్ట్ చైన్ వేసిన తర్వాత ఇప్పుడు 4 బీడ్స్ని ఇంక్లూడ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేయాలి. మళ్ళీ ఇక్కడ ఒక షార్ట్ చైన్ వేసుకున్నాక థ్రెడ్ అనేది మళ్ళీ బ్యాక్కి తీసుకొచ్చేసి ఇప్పుడు మీరు 6 బీడ్స్ అనే వేసుకోవచ్చు, లేదా 4నే కూడా కంటిన్యూ చేయొచ్చండి. ఇక్కడ మనం నెంబరింగ్ అనేది 2, 4, 6 స్టార్టింగ్ 2 బీడ్స్, మళ్ళీ 4 బీడ్స్, మళ్ళీ మీరు విడ్త్ ఎక్కువ కావాలనుకుంటే 6 బీడ్స్ అనేటివి 6ని యూస్ చేసి ఆ నెంబర్ని యూస్ చేసుకుంటూ ఫిల్ అనేది చేసుకుంటూ రండి. నార్మల్గా మనం ఈ ఎంబోజ్డ్ రో ఫిల్లింగ్ స్టిచ్లో బీడ్స్ని ఫిల్ చేసేటప్పుడు మనం తీసుకునే సంఖ్య వచ్చేసి 2, 4, 6 ఇలా కంటిన్యూ అవ్వాలి. విడ్త్ ఎక్కువ కావాలనుకుంటే 6 కంటిన్యూ కాండి. లేదు ఈ రోప్కి 4 సరిపోతాయి నేను వేసే డిజైన్కి అని కానీ మీకు అనిపించిందంటే 2, 4 అంతే కంటిన్యూ అవ్వండి. లేదు విడ్త్ ఎక్కువ కావాలనుకుంటే 2, 4, 6 ఇలా నెంబరింగ్స్ని యూస్ చేసుకుంటూ స్టిచ్ వేశారంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. 6కి అబోవ్ బీడ్స్ కానీ తీసుకున్నారంటే అప్పుడు బీడ్స్ అనేటివి క్లమ్జీగా ఉంటాయి, డిజైన్ అనేది అంత బాగుండదండి చూసేదానికి. మీరు నార్మల్గా ఇప్పుడు ఈ స్టిచ్ వేసేటప్పుడు ఇది చూసారంటే ఇది సిల్వర్ కలర్ కాటన్ థ్రెడ్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది మనం స్టిచ్ వేసేది ఆరి వర్క్లో జెద్దోజీ స్టిచ్ చేసే థ్రెడ్ అని కానీ మీరు ఆరి మెటీరియల్ దొరికే షాప్లో కానీ అడిగారంటే దాంట్లో ఉన్నవి టూ బ్రాండ్సే అండి, టైగరు, వాందిని. ఇది కలర్ వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంటుందండి. ఈ థ్రెడ్ నార్మల్ మిషన్ థ్రెడ్ లాగా కాకుండా ఇది జెద్దోజీ స్టిచ్ చేసే థ్రెడ్ అన్నమాట. ఈ థ్రెడ్ని తీసుకొని మీరు స్టిచ్ అనేది వేశారంటే బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం అన్నమాట. ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. నార్మల్గా ఇక్కడైతే మీరు చూస్తుంటే నీడిల్ని అర్థమైపోతుంది మీరు ఎలా స్టిచ్ చేస్తారు అనేసి. మనం ప్రీవియస్ వీడియోస్లో అంతా స్ట్రైట్గా యూస్ చేసాం స్టిచ్. ఈ దీంట్లో అలా కాదండి, మనం స్టార్టింగ్ ఎంబోజ్డ్ రోప్ ఫిల్లింగ్ సిల్క్ థ్రెడ్తో వేసాం కదా, సేమ్ అలా ఫాలో అయ్యారంటే సరిపోతుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి విజిట్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ని చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్ట్రెయిట్ లైన్కు మనం ఫిల్ అనేది చేసాం కదా, ఇప్పుడు ఈ సర్కిల్ని ఎలా మనం ఫిల్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చూసేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ 4 బీడ్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఒక లాక్ చైన్ వేసి థ్రెడ్ అనేది ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఒక స్మాల్ చైన్ వేసుకొని ఇప్పుడు దీనికి బీడ్స్ అనేది 4 బీడ్స్ని ఇంక్లూడ్ చేసుకొని ఇలా ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఎలా క్రాస్గా అయితే తీసుకున్నామో అలాగే క్రాస్గా తీసుకుంటూ మీరు కూడా స్టిచ్ చేయండి. చూసారా, ఇప్పుడు నీట్గా మీకు అర్థమవుతుంది, ఏమీ డౌట్స్ అనేటివే లేకుండా. మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నీట్గా క్లియర్గా చెప్తూ వస్తున్నాను, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీరు మంచిగా నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనే వాళ్ళకి షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అన్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ చూసారా, ఇలా ఇంతే అండి. నేను చెప్పేదానికంటే మీరు ఈ వీడియో చూసారంటే నీట్గా అర్థమైపోతుంది. ఇలా మనం నీడిల్కి బీడ్స్ని ఇంక్లూడ్ చేసుకునేసి ఇందాక ఎలా అయితే స్టిచ్ చేసుకుంటూ వచ్చామో స్ట్రెయిట్ లైన్కి సేమ్ అలాగే ఈ సర్కిల్ షేప్కి కూడా ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం బేసిక్ లెవెల్లో వచ్చేసి షేప్స్ అనేటివి ఎక్కువ ప్రాక్టీస్ చేసామండి. ఈ అడ్వాన్స్ లెవెల్లో అంత షేప్స్ ఉండవు అన్నమాట, ఓన్లీ డిజైన్స్ మాత్రమే స్టిచ్ చేసుకుంటూ వెళ్తాము. ఆల్మోస్ట్ ఇప్పటికే మీరు బాగా నేర్చుకునేసి ఉంటారనమాట. బ్లౌజ్ వేసే స్థాయికి వచ్చారంటే నీట్గా నేర్చుకుంటూ వస్తూ ఉన్నట్లు అనమాట. నేను బ్లౌజెస్ కూడా ఆల్రెడీ 2 బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయాలనే వీడియో కూడా పెట్టాను ప్రీవియస్ క్లాస్లో, వెళ్ళి చూడండి, విజిట్ చేయండి మన ఛానల్ని.
చూసారా, ఇది మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ వచ్చేసి ఎండ్ కోడ్ కంపల్సరీ అండి. ఏ డిజైన్కైనా ఎండ్ కోడ్ కూడా ప్రీవియస్ క్లాస్లో చెప్పాము, అది కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి విజిట్ చేయండి. దీనికి అవుట్లైన్ జరీ థ్రెడ్తో అవుట్లైన్ ఇచ్చారంటే మంచి లుక్ వస్తుంది అనమాట. మీరు సిల్వర్ కలర్ బీడ్సే కాకుండా మీకు నచ్చిన కలర్స్ ఉన్నటువంటి బీడ్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేస్తారంటే ఫినిషింగ్ అనేది నీట్గా నేర్చుకోగలుగుతారండి. ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా లోడ్ చేసుకుంటూ మొత్తం ఇలా ఇంక్లూడ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇది కొద్దిగా ఫాస్ట్ మోడ్లో పెట్టేస్తానండి, ఎందుకంటే మనం ప్రీవియస్ క్లాస్లో స్టిచ్ ఎలా వేయాలని ఆల్రెడీ నేర్చుకున్నాము. నేను ఈ షేప్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్పాను అన్నమాట. ఫుల్ ఫినిష్ అయినాక ఇలా వస్తుంది. అవుట్లైన్ జరీ థ్రెడ్తో ఇచ్చానండి. నా పాస్ట్ వీడియోస్ చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.